నోటి మాటలు ఎంత ప్రమాదకరమో, ఎంత కీడుని నెత్తి మీదకి తెచ్చిపెట్టాయో చరిత్రలో ఈ రాత్రి ముగ్గురు చూద్దాం. మొట్టమొదటి అతను ఫరో. మీకు తెలుసు కదండి ఫరో. ఎవరి ఆధ్వర్యంలో కనిపిస్తాడు? మోషే గారి ఆధ్వర్యంలో కనిపిస్తాడు. బాగా వినాలి. 430 సంవత్సరాలు బానిసత్వం అనుభవిస్తున్నారు. ఎక్కడ? ఇశ్రాయేలు, ఐగుప్తులో ఫరో ఆధ్వర్యంలో. అయితే ఫరో అందరికీ తెలిసిందే కదా. ఏం జరిగిందంటే పంపట్లేదు. మోషే గారు అడుగుతుంటే పంపట్లేదు. ఒకరోజు పరిస్థితులు ఎలా మారిపోయినాయి అంటే, నైలు నది నీళ్లు రక్తంగా మారిపోయినాయి. ఎందుకు మారినాయి? ఏమిటి? నదిలో నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి. ఎందుకు మారినాయి? నెక్స్ట్, మిడతలు ఊరంతా మిడతలే. ఎందుకు మిడతలు వచ్చినాయి? ఊరంతా పురుగులే. ఎందుకు పురుగులు వచ్చినాయి? బాగా ఆలోచించాలి మీరు. ఎక్కడ మైండ్ పెట్టినా పెట్టకపోయినా ఇక్కడ బాగా మైండ్ పెట్టాలి. మీరు మళ్ళీ చెప్పాను కదా, ఇందాక చెప్పాను మీకు. భూమి మీద నువ్వు ఏది సాధించకపోయినా పెద్ద ఒరిగేది లేదు కానీ నీ జీవితానికి, బైబుల్ని మాత్రం నువ్వు నేర్చుకోకపోతే నీ బతుకు అగమ్య గోచరమైన బైబిల్ చెప్పింది. అంధకారమైన బతుకులు బతకాల్సి వచ్చింది. అంత దూరం ఎందుకు? బతుకున్నప్పుడే మనం జాగ్రత్త తీసుకుంటే పోలా. మిడతలు ఊర్లోకి ఎందుకు వచ్చినాయి? పురుగులు ఊర్లోకి ఎందుకు వచ్చినాయి? ప్రతి ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతున్నాడు. ప్రతి ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతున్నాడు. ఇవన్నీ కూడా ఫరో ఆస్థానంలో ఎందుకు జరిగాయి? కారణం ఏంటి? పంపనందుక? అడుగుదాం మనం. పంపనందుక? బాగా గమనించాలి. నైలు నది నీళ్లు రక్తంగా మారితే ఏం తాగుతారు మీరు చెప్పండి అంటే? నీచు వాసన, అంతే కదా. రక్తము నీచు వాసన అండి బాబు. వాళ్ళు తాగే నదే నైలు నది. ముంచుకోవాలి, తెచ్చుకోవాలి, చక్కగా తాగాలి. తాగుదామని వెళితే కొన్ని నెలల పాటు నదంతా రక్తమే మారుతుంది, కంపు కొడుతుంది. తాగటానికి నీళ్లు లేకుండా ఎందుకు చేశాడు? కారణం ఏంటి? మిడతల దండే ఊర్లోకి వచ్చేసింది. ఎక్కడ చూసినా మిడతలే. లొక్కలాడుతూ ఉండే మిడతలు. మనశ్శాంతి లేని జీవితాలు కొన్ని నెలల పాటు గడుపుతున్న రోజులవి. రాజ్యంలో ప్రతి ఇంట్లో ఒక జ్యేష్ఠ కుమారుడు ఎగిరిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా పురుగులు, మిడతలు, పురుగులు, దండులు. ఏమంటే మీ గ్రామంలోనే ఒక 70-80 కోతులు ఉంటేనే మీరు కింద మీద అయిపోయారు. తట్టుకోలేక కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఏమిటి ఆ కోతులు పంపించేంత వరకు మీకు నిద్రపట్టలేదు. అమ్మాయి ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాం కదా. అలాంటిది ఎటు చూసినా పురుగులే, ఎటు చూసినా మిడతలే. తాగుదామంటే నీచు వాసన, రక్తం పారుతుంది నైల్ నదంతా. ఎట్లా బతకాలి కొన్ని నెలల పాటు? కారణం ఏంటి? ఇశ్రాయేలులో పంపనందుక? అదే కదండి, పంపనందుక అని అనిపిస్తున్నట్టుగా ఉంది. అందరి ఇంట్లో, ప్రతి ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు ఒక డెడ్ బాడీ లభిస్తుంది. ఏమిటి? ఒక ఇంట్లో చనిపోయారంటే అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఏడ్చేవాడు. ఏడుద్దామని పక్కింటికి వెళ్దామంటే వాళ్ళ ఇంట్లో ఒకటి చచ్చిపోయాడు, ఆ పక్కింటికి వెళ్దామంటే ఆ ఇంట్లో చచ్చిపోయాడు. అంటే పట్టణం అంతా కూడా ఒక ఇంట్లో డెడ్ బాడీ. ఎక్కడికి పోయి ఏడుతో ఎవరింట్లో వాళ్ళు అందరూ ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు. తాగటానికి నీళ్లు లేవు, పురుగులు, మిడతలు, దండులు, నీచు వాసన వచ్చిపోతుంది. అసలు గాబు 2 రోజులు కడగకపోతేనే, సంపు 2 రోజులు కడగకపోతేనే నీచు వాసన వచ్చేస్తుంది. అలాంటిది రక్తం, ఎర్రగా రంగు నీళ్ళు కాదు ఇవి, రక్తమే. ఎలా బతకాలి? ఫరో సైన్యం సముద్రంలో సర్వనాశనం అయిపోవటానికి కారణం ఏంటి? ఎర్ర సముద్రంలో సర్వనాశనం అయిపోయారు. కారణం ఏంటి? దీని అంతటికి కారణం ఏంటి? దీనికి రీజను? పంపనందుక అండి? ఈ రీజన్ తెలియాలండి మీకు. ఏమండి? నిర్గమకాండము 5వ అధ్యాయం. నిర్గమకాండము 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో దగ్గరికి వెళదాం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఇక్కడ పట్టుకున్నాడండి దేవుడు. ఏమంటున్నాడు ఫరో?
ఇశ్రాయేలుని పోల్చుటకు యెహోవా ఎవడు నీ మాటని పోల్చుటకు? ఎవరితో పెట్టుకున్నాడు పోయి? యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను అన్నాడండి. బాగా వినాలి. నేను అతని మాటలు విని ఇశ్రాయేలుని పోల్చుటకు యెహోవా ఎవడన్నాడు? బాగా గమనించండి. దేవునితో అన్నాడు ఈ మాట, నోటితో అన్నాడు. నోరిచ్చింది ఎవరు? బాగా అర్థమవుతుంది మీకు? నోరిచ్చింది దేవుడు. నోట్లో ఏ మాటలు ఉండాలన్నాడు? దేవుని మాటలు ఉండాలన్నాడు. నోరిచ్చిన ఆయన గురించే ఈ నోట్లో నుంచి ఏ మాటలు వచ్చింది? నోరిచ్చిన ఆయన్నే అంటున్నాడు. యెహోవా ఎవడు అన్నాడండి. తట్టుకుంటాడు దేవుడు? నోరు ఎందుకు ఇచ్చాడు మీకు అర్థమవుతుంది కదండి. యెహోవా ఎవడు? దేవుడు ఎవడు? ఆ రోజు దేవుడుగా కనిపిస్తుంటే ఈరోజు దేవుడు వాక్య రూపంలో కనిపిస్తోంది. జాగ్రత్త. అర్థమవుతుందా? ప్రతి నెల ఈ వాక్యపు సదస్సు ఏంటి? అసలు ఏంటి వాక్యం? ఏంటి సదస్సు? ఏంటి సౌండ్ అన్నావా? అయిపోయినట్టే నువ్వు. నోరిచ్చింది ఎవరు? దేవుడు. నోటి వెంట దేవుని మాట రాకుండా దేవుణ్ణే తిరగబడి దేవుడితోనే పెట్టుకొని, నోరిచ్చింది దేవుడు, నోరు దేవునిది, మాటలు ఎవరివి? దేవునివి. ఆ మాటలు వదిలేసి సొంత మాటలు క్రియేట్ చేసుకుని యెహోవా ఎవడు అని అంటున్నాడంటే వెళ్ళి అడిగాడండి. అయ్యా, మా వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది, 430 సంవత్సరాలు అయిపోయింది. మా దేవునికి ఒక పండగ చేసుకోలేదు నాయన. ఫరో దగ్గరికి వెళ్ళి మోషే అడుగుతున్నాడు, మా దేవునికి ఒక పండగ కూడా మేము చేసుకోలేదు. అరణ్యానికి వెళ్ళి మా దేవునికి ఒక ఉత్సవం చేసుకుని మళ్ళీ మేము నీ దగ్గరకు వచ్చి ఇటుకలు చేస్తాము, ఇటుకలు బట్టీలో పని చేస్తాము నాయన, దయచేసి మమ్మల్ని పంపించు నాయన, మళ్ళీ తిరిగి వస్తాము అన్నాడు. చక్కగా రిక్వెస్ట్ పెట్టాడు. పెట్టినప్పుడు ఏం చెప్పాలి? తిరిగి వస్తారు కదా గ్యారంటీగా, సరే జాగ్రత్తగా వెళ్ళండి అని ఏదో చెప్పాలి. తిన్నగా ఏమండి, మాట తిన్నగా మాట్లాడలేదండి. అడిగిన దానికి ఆన్సర్ కరెక్ట్గా చెప్తే సరిపోయేది. ఏం చెప్పాడు? అసలు యెహోవా ఎవడు అన్నాడు. తిన్నగా మాట్లాడలేదు. యెహోవా ఎవడు అన్నాడు. ఇది మైండ్కి ఎక్కింది దేవుడికి. దేవుడు ఫిక్స్ అయిపోయాడు. ఎలా? నేను ఎవరినో వీడికి చూపించాలనుకున్నాడు ఇప్పుడు. అంతే కదా మరి. యెహోవా ఎవడన్నాడుగా? యెహోవా ఎవడన్నావు కదా నువ్వు, అంతే కదండి. ఏంట్రా ఈ ప్రార్థనలు అన్నావు కదా, చూపిస్తాడు. మరి ఏంద్రా నెల ఈ ప్రార్థనలు అంటున్నావు కదా, చూపిస్తాడు. యెహోవా ఎవడన్నందుకు నేనెవరినో నీకు చూపించాలని దేవుడు రంగప్రవేశం చేశాడు. దేవుడు ఫిక్స్ అయిపోయాడు. ఫరో అన్న మాటకు ఫరో ఆ స్థానంలో చుక్కలు చూపించాడు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు అర్థమైందా? అడిగితే పంపనందుకు కాదు, ఏమన్నందుకు? యెహోవా ఎవడన్నందుకు. నోరు నాది, మాట నాది, వాయిస్ నాది. నోట్లో నా మాటలు ఉండాలి. ముందే చెప్పే నా మాటలు ఉండాలని. నా మాట తిన్నగా మాట్లాడితే నేను కరెక్ట్గా ఉండేవాడిని. నువ్వు వంకరగా మాట్లాడి పోయి నాతోనే పెట్టుకుంటే యెహోవా ఎవడన్నందుకు జ్యేష్ఠ కుమారుడు ఎగిరిపోతున్నాడు అందరి ఇళ్లలో. పురుగులు దండులు దిగిపోయినాయి ఊరంతా. మిడతలు దండులు తిరిగిపోయినాయి. తాగటానికి నీళ్లు లేవు, రక్తపు నీళ్లు, వాసన కంపు కొడుతోంది. ఏంటండి ఎలా చూపిస్తున్నాడు మీకు అర్థమవుతున్నాడు? దేవుడితో పెట్టుకుంటే, నోరిచ్చినటువంటి దేవుడితో నోరు జాగ్రత్త. నెత్తి మీద కొంపడ తెచ్చుకోకండి. ఏమండి, మనం కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదండి. అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం ఈ మాటలను బట్టి. ఏమంటూ ఉంటాం? మరి ఆ ఒక్క మాట వాడు అనకుండా ఉంటే బాగుండేదిరా. తొందరపడి గబక్కనే నోరు జారాడు. ఆ మాటే పట్టుకున్నారా పెద్దలు. అబ్బో వీళ్ళు ఒక పెద్దలు. సరే ఏదేమన్నాడు పెద్దలు అనుకుందాంలే. ఆ మాట మాట్లాడుకుంటుంటే బాగుండేది. అంతే కదండి. ఏదైనా ఒక పెళ్లి సంబంధం ముందు కూర్చున్నప్పుడు కూడా ఆ రోజు మీరు మాట అన్నారుగా, మరి ఏది అంటాడు. ఆ రోజు తొందరపాటుతో నోరు జారిన మాట ఆ రోజు క్యాచ్ చేశారు. నేను అనలేదు అని అన్నాం అనుకోండి, రికార్డింగ్ ఉంది. మరి ఈరోజు ఫోన్లో రికార్డ్ చేసి పెట్టుకున్నారు మేడం. మరి తెలివితేటలు గల్లవాళ్ళు కదా. మరి మన మాటలు కూడా అలాగే ఉన్నాయి చూడండి. కనుక ఆ ఒక్క మాట వాడు అనుకుంటుంటే బాగుండేది కదా అని అంటాం కదా. కాబట్టి నీ నోటి మాట జాగ్రత్త. దేవుని విషయంలో తొందరపాటు నిర్ణయాలతో నోరు కానీ జారితే ఏ ప్రార్థనలు అన్నామంటే అయిపోయినట్టే. ప్రార్థనకి ఇక్కడ ఎవరు, దీని యొక్క అధిపతి ఎవరండి? ప్రార్థనకి
జాగ్రత్త. ఆయన ఈ రోజు ఉంటాడు, రేపు చచ్చిపోతాడు. నేను ఈ రోజు ఉంటాను, రేపు చచ్చిపోతాను. ప్రార్థనకి అధిపతి ఎవరు? దేవుడు. దేవుని ప్రార్థన నీ వీధిలో, నీ ఊరిలో మైకులతో ఇంత సౌండ్తో చెవికి రింగున వినిపిస్తున్నా, కాళ్ళు కదలక చెల్లించక నరాల్లో చలనం లేక ఒకవేళ ఉంటే ఆ రోజు పరోకు పట్టినటువంటి గంట నీకు పట్టదంటానికి ఏమన్నా లేదా అనవాళ్ళు? మీకు ముందే మొదలు పెట్టాను మీకు ఇంట్రడక్షన్లో. దేహము దేవుడిది, దేహంలో అవయవాలు నావి అన్నాడు, అది నా సొత్తు అన్నాడు. నోరు నాది. ఈరోజు నోరు గురించి మాట్లాడుకుందాం. ఈ నోటితో దేవుడి గురించి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడొద్దు. నోరు జాగ్రత్త. నీ నోటిని కాచుకో. నీ నోటికి లంగర్ వేయి, కంట్రోల్ చేయి. లంగర్ లేకపోతే పడవలు ఎటు నచ్చితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి గాలి వాళ్ళకి. లంగర్ ఉంటే ఒక దిక్కు కంట్రోల్గా వెళుతూ ఉంటుంది. నీ నోటికి కళ్ళెం పెట్టు. నీ నోటిని ఒక చుక్కానిలా నడిపించు. ఫరోకి చుక్కలు చూపించాడండి బాబు. ఫరో జీవితం అతలాకుతలం అయిపోయింది. రాజ్యం అతలాకుతలం అయిపోయింది. మరణాలే మరణాలు, మిడతలు, తిండి లేదు, నీళ్లు లేవు. ఇదంతా జరగటానికి కారణము బాగా గమనించాలి. మోషే అడిగితే పంపనందుక, దేవుణ్ణి మీద పైరైనందుక, నోరిచ్చిన ఆయన మీద తిరగబడ్డందుక. కొంతమంది నోరులు ఉంటాయండి బాబు, అమ్మో జాగ్రత్త. నోట్లో నోరు వేయకండి. వాళ్ళ నోటి మాటే వారి నెత్తి మీదకి కుంపటవుద్ది. ఎగ్జాంపుల్గా మొదటి సందర్భంలో ఫరోను మనం చూసాం. రాజ్యమే వణికిపోయింది. గజ 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 గజలాడుతూ ఇశ్రాయేల్ అందరిని పంపించేశాడు. పోయిపోయి ఎవరితో పెట్టుకున్నాడు? కేవలము యెహోవా ఎవడు తిన్నగా మాట్లాడలేదండి. యెహోవా ఎవడన్నాడు? యెహోవా ఎవడన్నాడు? రైట్. మరో అతను చూద్దాం. నోరు జాగ్రత్తగా లేకపోతే రాజ్యాలు ఏమైపోతున్నాయి? కుప్పకూలిపోతున్నాయి, చిన్న భిన్నం అయిపోతుంది. మరో సందర్భాన్ని చూద్దాం.